ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును గమనించినప్పుడు ఈ వాక్యం ఈ వచనం ద్వారా యెహోవా ఉత్తముడు, శ్రమ దినమును ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును. ఈ వాక్యం కష్టకాలంలో దేవుడు మనకు భద్రతను, బలాన్నిచ్చే బలమైన ఆశ్రయంగా ఉంటాడని, ఆయన ఆశ్రయించే వారిని ఆయన ప్రేమిస్తాడని, కాపాడతాడని తెలియజేస్తుంది. యెహోవా ఉత్తముడు, ఆయన స్వభావమే మంచిది, దయగలవాడు. శ్రమ దినమందు ఆశ్రయదుర్గము. కష్టాలు, ఆపదలు, శ్రమలు వచ్చినప్పుడు దేవుడే మనకు సురక్షితమైన కోట లాంటి వాడు, ఆశ్రయస్థానం. నమ్మికించి వారిని ఎరుగును. తనను వెదకి నమ్మే ప్రజలను ఆయన వ్యక్తిగతంగా గుర్తిస్తాడు, వారికి సహాయం చేస్తాడు. ఈ వాక్య ప్రకారం మన జీవితంలో ఎలాంటి ఆపత్కాలమైన, నిరాశ అయినా యెహోవాను ఆశ్రయించడం ద్వారా భద్రత పొందవచ్చు. ఈ వాక్య ప్రకారం మన ఆపత్కాలములో ఆయన మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ్రయదుర్గం అనగా అర్థం ఏంటి? భద్రతను కలిగి ఉండే ఒక చోటు లేక స్థలము అనే అర్థం. సాధారణంగా వరదలు, ముప్పులు లేదా ప్రకృతి వైపరీత్యాలు కలగబోతున్నప్పుడు ప్రభుత్వం మనకు క్షేమంగా ఉండే స్థలాలకు వెళ్ళమని హెచ్చరికలు జారీ చేస్తుంది. యుద్ధాలు తరచుగా జరుగుతున్న స్థలాల్లో బాంబు షెల్టర్లు అను స్థలములు ఏర్పాటు చేస్తారు. ఇనుముతో చేయబడిన ఇనుప ద్వారాలు కలిగి ఉండు అదొక చిన్న గది. భూమిలో అది దాచబడి ఉంటుంది, లేదా ఏదైనా భవనంలో భద్రంగా ఉంటుంది. ఏదైనా అపాయాలు వారికి ఎదుర్కొనేటప్పుడు ప్రజలు పరిగెత్తుకుని వెళ్ళి అందులో ఆశ్రయించారు. అదేవిధంగా నేడు మన ప్రభు కూడా సురక్షితంగా ఉండమని ప్రభు చెబుతున్నాడు. ఆయన ఆశ్రయదుర్గమై ఉన్నాడు కనుక మీరు భయపడొద్దు. దేవుడు ఆపత్కాలములో మనకు ఆశ్రయము, అతి కృప మనందరికి అనుగ్రహించును గాక. కొద్ది మాట దేవుడు మనకు దీవించును గాక. ఆమేన్. మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు. రాత్రంతా కాచారు, మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించేదంతా, స్తుతించేదాన్ని తెచ్చారు. వాక్యం ద్వారా మాతో స్పష్టంగా మీరు మాట్లాడారు. ఆపత్కాలమున మీరు మాకు సహాయం చేసే దేవుడిని, ఆశ్రయదుర్గమని ప్రభా మీరు జ్ఞాపకం చేస్తారు. కష్టకాలంలో ఉన్నాం ప్రభా, అనారోగ్యాలతో అయినా అనేకమైన సమస్యలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంది. నీవే వారికి ఆశ్రయంగా ఉండి విడిపించండి. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని తప్పించి సురక్షితంగా ఉంచండి. మీ కృపలు అందరినీ దాచండి, నేను దాగి ఉంచండి. తుఫానులు, సమస్యలు, శోధనలు, ఇబ్బందులు నేను అన్నిటి నుంచి విడిపించండి ప్రభువా. మేము సురక్షితంగా నివసించినట్లు చేయండి. నీవే బలమైన కోట, మా దాగు చోటు నీవే దేవా. మేము సంపూర్ణులుగా ఇప్పుడు మరి ఎల్లప్పుడూ నేను నమ్ముకుని దేవా, మా ఆపద కాలంలో నీవు నమ్ముకొనదగిన సహాయుడు మా పట్ల నీ మమ్మల్ని భద్రపరచమని ప్రార్థన చేస్తాం. ఏదనమంతా మమ్మల్ని జ్ఞాపకం చేస్తాం. పుట్టినరోజులు, వివాహ దినాలు తోడుకొని భయంకరమైన ఎండల్లో సహాయం చేయండి. పరిస్థితులన్నిటిలో మీరే కృప చూపించి నడిపించి దీవెనతో నింపమని యేసు నామమున నడిచినంత ఆమేన్.